నమస్తే. ఎట్లున్నారు అందరూ? అబ్బా! పండు మిర్చి చట్నీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఇంక ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి. మంచిగా వాటిని కడుక్కొని, తూర్చి, తొడిమెలు తీసి మంచిగా ఆరబెట్టుకోవాలి. ఇక్కడ ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఈ విధంగా. అలాగే మనం వాటికి కావాల్సినయి ముందుగా ఫ్రై చేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మెంతులను ఫ్రై చేసుకొని, అవి కూడా గ్రైండ్ చేసుకొని పక్కనుంచుకోవాలి. మనం మిర్చిని చిన్న చిన్నగా కట్ చేసి, హాఫ్ కేజీకి 100 గ్రామ్స్ చొప్పున ఉప్పేసుకొని, వాటిని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కనుంచుకొని, అలాగే అన్నీ గ్రైండ్ చేసుకున్నాక అందులో ఎల్లిపాయలు, జీలకర్ర, మెంతుల పౌడర్, అలాగే 100 గ్రామ్స్ ఆఫ్ చింతపండుని హాఫ్ కేజీ చొప్పున వేసుకొని, వాటిని మళ్ళీ ఒకసారి మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని అది హీట్ ఎక్కిన తర్వాత అందులో వేరుశనగ నూనె అంటే పల్లి నూనె, జీలకర్ర, ఎండుమిర్చి, ఎల్లిపాయలు, కరివేపాకు, అలాగే పసుపు ఒక స్పూన్ ఏసుకొని వాటిని మంచిగా ఫ్రై చేసుకొని చల్లారనిచ్చిన తర్వాత ఇది అందులో కలుపుకుంటే టేస్టీయెస్ట్ పచ్చడి రెడీ. సబ్స్క్రైబ్ చేసేసుకోండి.